తండ్రి ఆటో నడుపుతూ ముగ్గురు పిల్లలను సాకుతుంటే ఆ కష్టాన్ని చూసి చలించిపోయాడా యువకుడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తండ్రి భారం తగ్గించాలనుకున్నాడు. సచివాలయ ఉద్యోగ బాధ్యతలు, ముగ్గురు పసిబిడ్డల పెంపకం వంటి సవాళ్ల మధ్య కూడా ఏకాగ్రతతో చదివాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో ఎక్సైజ్ శాఖలో ఎస్ఐ కొలువు సాధించి అందరి మన్ననలు అందుకున్నాడు కడప జిల్లాకు చెందిన సునీల్ కుమార్. మాకు చాలా సంతోషంగా ఉంది. మా కొడుకు ఉద్యోగం గ్రూప్ 2 కొట్టాడు. ఆనంద భాషలు ఎక్కువైనాయి. నేను ఆటో తోలుకుంటూ కష్టపడిన చదివించుకున్నాను. భావోద్వేగానికి గురైన ఈ ఆటో డ్రైవర్ కుమారుడు ఇప్పుడు గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే 211 మార్కులతో ఎక్సైజ్ శాఖ ఎస్ఐగా ఎంపికయ్యాడు. ఈ యువకుడి పేరు సునీల్ కుమార్. కడప స్వస్థలం. తండ్రి ఆటో డ్రైవర్. 30 ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ ముగ్గురు పిల్లలను అతి కష్టం మీద పోషిస్తున్నాడు. తల్లిదండ్రుల కష్టాల్ని కళ్లారా చూసిన పెద్దబ్బాయి సునీల్ ప్రభుత్వ కొలువు సాధించి తండ్రి భారం తగ్గించాలనుకున్నాడు. 2019లో గ్రూప్ 2 మిస్ అయినా నిరుత్సాహపడలేదు. గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా చేరి కుటుంబానికి అండగా నిలిచాడు. నా విద్యాభ్యాసం మొత్తం గవర్నమెంట్ స్కూల్ చదివింది. 1 to 5 నేను గవర్నమెంట్ స్కూల్ చదివాను సార్. ఎంపీపీ స్కూల్ ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల చదివాను సార్. నేను 6th to 10th గవర్నమెంట్ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో చదివాను సార్. నేను తర్వాత నేను డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ గుడ్కూర్లో చేశాను సార్. నేను దీని తర్వాత నేను అంబేద్కర్ ఓపెన్ స్టోర్ డిగ్రీ చేశాను సార్, BA. తర్వాత MA ఎకనామిక్స్, MA పొలిటికల్ సైన్స్ కూడా BA అంబేద్కర్ ఓపెన్ స్టోర్లో చేశాను సార్. 3 నేను చాలా కష్టపడినాను సార్ ఈ ఉద్యోగం వచ్చిన కోసం. ముందు సచివాలయం చేస్తూనే కష్టపడినాను సార్. సచివాలయం చేస్తూ కూడా ఈ ఉద్యోగాన్ని చదివినాను. అందువల్ల ఈ ఉద్యోగం వచ్చింది సార్. అట్లే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాకు పెళ్ళైంది సార్, 3 ఆడపిల్లలు. మా వైఫ్ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది సార్. బాగా మోటివ్గా నేను పిల్లలు చూసుకుంటా చదువుకొని ఎంకరేజ్ చేసింది సార్. అది కూడా నాకు హెల్ప్ అయ్యింది సార్. అంటే పిల్లలు కూడా నాకు ఇబ్బంది పెట్టకుండా హెల్ప్ చేసేటోళ్ళు. ఈ విధంగా నేను సక్సెస్ అయినా సార్. కుటుంబ సభ్యులు కూడా నాకు, స్నేహితులు, టీచర్లు, ముఖ్యంగా మా టీచర్లు, పిల్లల టీచర్లు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు సార్. ఈ విధంగా నేను సక్సెస్ అయ్యాను సార్. చిన్న వయసులోనే పెళ్లి కావడంతో అదనంగా ముగ్గురు ఆడబిడ్డల బాధ్యత సునీల్ కుమార్ పై పడింది. సచివాలయం విధులు, ఇంటి బాధ్యతలతో తలమునకలయ్యాడు. అయినా లక్ష్యం మరవలేదు. తెల్లవారుజామునే లేచి ఇంట్లోనే చదువుకునేవాడు. డ్యూటీకి వెళ్లడం, మళ్లీ రాగానే అర్ధరాత్రి వరకు పుస్తకాలతో గడిపేవాడు. ఇలా 2 ఏళ్లు చదివాడు సునీల్. ప్రిపరేషన్ 8 గంటలు సార్. షెడ్యూల్ ఇచ్చుకొని పార్ట్ టైం చదువుకున్నాను సార్. 2-3 గంటలకి బెరిగిచ్చి చదివేటాను సార్. ఇన్ని గంటలు ఎక్కువ ఏం చదవలేదు సార్. నేను సిలబస్ ఆధారంగా చదివాను సార్. ఎక్కువ బుక్స్ కూడా రిఫర్ చేయలేదు. ఉన్న బుక్స్ను బాగా రివిజన్ చేయగలిగినాను. లిమిటెడ్ సోర్సెస్ అండి, నేను ఎక్కువ సోర్స్ తీసుకోలేదు. అది కూడా సక్సెస్ కారణం సార్. ఎక్కువగా మేము ప్రాక్టీస్ బిట్లు బాగా ప్రాక్టీస్ చేసాం సార్, రివిజన్ చేసాం సార్. ఈ 2 మెయిన్ సక్సెస్ కారణం సార్. నేను గవర్నమెంట్ బుక్స్ కొన్ని చదివాను సార్. నేను అలాగే ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ కూడా చదివాను సార్. మనకు పొలిటికల్ సైన్స్కి లక్ష్మీకాంత్ సార్ బుక్ చదివాను సార్. దెన్ హిస్టరీకి ప్రైవేట్ సార్ ప్రొవాడి రమణ సార్ అని, అంటే మనకి జోగినాటి సార్, అట్లా బుక్స్ చదివాను సార్. కొన్ని ప్రైవేట్ బుక్స్, కొన్ని గవర్నమెంట్ బుక్స్ కూడా చదివాను సార్. దెన్ ప్రాక్టీస్ బాగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బాగా ప్రాక్టీస్ బిట్లు బాగా ప్రాక్టీస్ చేశాను సార్. ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యులు కొండంత అండగా నిలిచారని చెబుతున్నాడు సునీల్. ముఖ్యంగా భార్య హర్షిత చదువుకు ఆటంకం కలగకుండా పిల్లల బాధ్యత చూసుకునేవారన్నారు. నాకు గ్రూప్ 2లో ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ చేసే వచ్చింది సార్. నాకు నా మార్క్స్ నేను క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 211 వచ్చేది సార్. అది సార్ నాకు వచ్చిన జాబ్. ఫైనాన్షియల్గా కొద్దిగా బాగా ఉండాలి సార్ దీనికి. ఎందుకంటే ఇది నోటిఫికేషన్ అనేది చాలా టైం తీసుకుంటాను సార్. అది మనం ఏం చేయలేము. కాబట్టి నిరుద్యోగులు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా చిన్నపాటు ఉద్యోగం చేసుకుంటూ ఫ్రీ టైంలో చదువుకొని నోటిఫికేషన్ పడినాక ఫుల్ ఫ్లెడ్జ్ టైం ఇవ్వగలిగితే మీరు సక్సెస్ అవుతారు. ఫైనాన్షియల్గా కూడా బుక్స్ కొనడానికి కానీ మనం ఆన్లైన్లో ఏదైనా పర్చేజ్ చేయడానికి కూడా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే పేరెంట్స్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కూడా మనం కనుక్కొని ఆ విధంగా ముందుకెళ్ళగలిగితే మనం సూటబుల్ అవుతాం సార్. లేదు సార్, నేను కోచింగ్ ఏం తీసుకోలేదు సార్. ఆన్లైన్లో చదివినాను సార్. 2019లో ముందు ఒక కడపలో చిన్న ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను సార్. దాని తర్వాత నేను ఓన్గా ప్రిపేర్ అవ్వాను సార్.
మార్నింగ్ స్టడీ హాల్కి పోయేటాడు. మార్నింగ్ నైట్ 1 గంట వరకు చదువుకున్నాడు. బుక్స్ రివిజన్ చేసేవాడు. ఎక్కువగా మేల్కొని బాగా కష్టపడి చదివేవాడు. ఉద్యోగాన్ని చూసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ చదువుకున్నారు. పిల్లల్ని నేను చూసుకునేదాన్ని, ఆయన కూడా వచ్చి చూసుకునేవాడు. నాకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతా నాకు బాగా సపోర్ట్ ఉంటా పిల్లల్ని కూడా చూసుకుంటాను సార్. మా అత్త మామమ్మ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా వాళ్ళు కూడా నన్ను చూసుకొని మా ఆయనకు సపోర్ట్ ఇచ్చినారు. చాలా హ్యాపీగా ఉంది సార్. కుమారుడికి ప్రభుత్వ కొలువు రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. 30 ఏళ్లుగా ఆటో నడుపుతూ పడ్డ కష్టాలు ఇక్కడితో తీరాయని భావోద్వేగానికి గురయ్యారు తండ్రి సుధాకర్. మాకు చాలా సంతోషంగా ఉంది. మా కొడుకు ఉద్యోగం గ్రూప్ 2 కొట్టాడు. ఆనంద భాషలు ఎక్కువైనాయి. నేను ఆటో తోలుకుంటూ కష్టపడి నా పిల్లలు చదివించుకున్నారు. నేను చాలా పేద కుటుంబానికి చెందినవాడిని. మా భార్య అంతకుముందు ఇళ్ళలో పనిచేసింది. నాకు 2 కొడుకులు కూతురు. నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. ఈ ఆనందంతో ఎక్కువ ఏం మాట్లాడలేకున్నాను. అది నా కష్టం అంతేనండి. ఆల్రెడీ సచివాలయంలో పనిచేసి జీతం ఇంట్లోకి తెచ్చి మమ్మల్ని అందరిని పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ గ్రూప్ 2తో తన చెల్లెళ్ళు తమ్ముడిని కూడా కొంచెం పై స్థాయికి తీసుకెళ్తానని ఆశ ఉన్నాం సార్. అంతే. మా కొడుకు 5 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు సార్. దాన్ని ఎక్కువలు చేసుకుని అదే చదవాలని జాబ్ చేస్తా, ఇంట్లో చేస్తా, పిల్లలను భార్యను చూసుకుంటా, తల్లిదండ్రులను చూసుకుంటా చదువుకున్నాడు, సాధించినాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. సాధించాలనే సంకల్పం ముందు ఆటంకాలు అధిగమించడం అంత కష్టమేమీ కాదని, కాస్త ఓపికగా కృషి చేస్తే చాలని నిరూపించాడు సునీల్ కుమార్.